ఓం నమో భగవతే రుద్రాయ. నవపంచమ రాజయోగం అనేటటువంటి రాజయోగం మనకి డిసెంబర్ 2 నుండి ఏర్పడుతూ ఉన్నది. అయితే ఈ నవపంచమ రాజయోగం వలన మనకి కొన్ని రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నవపంచమ రాజయోగం అంటే ఏమిటి? శుక్రుడు అలాగే గ్రహాలలో ఉన్నటువంటి యురేనస్ ఈ గ్రహంతో 120 డిగ్రీల కోణంలో ఉన్నట్లయితే మనకి నవపంచమ రాజయోగం అనేటటువంటి రాజయోగం ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకి శుక్రుడు అలాగే యురేనస్ ఇద్దరు కూడా 120 డిగ్రీల కోణంలో మనకి గ్రహ సంచారం అనేటటువంటిది జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు మనకి నవపంచమ రాజయోగం అనేటటువంటి రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం వలన 3 రాసుల వారు చాలా చక్కనైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. అయితే శుక్రుడు సాధారణంగానే మనకి చాలా చక్కనైనటువంటి గ్రహం. రాక్షసుల అధిపతి అయినటువంటి శుక్రుడు మనకి వస్తువాహనాలు ఇవ్వడంలో కానీ అలాగే మనం అభివృద్ధి చెందడంలో కానీ ఉద్యోగ వ్యాపారాలు పొందడం కానీ ఇటువంటి సమయాలలో మనకి చాలా చక్కనైనటువంటి అభివృద్ధి పొందాలి అంటే శుక్రుడు యొక్క అనుగ్రహం చాలా చక్కగా ఉండాలి. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారో ఆ యొక్క శుక్రుడు అనుగ్రహం ద్వారా వారికి మంచి ఫలితాలు అనేటటువంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇక యురేనస్ అనేటటువంటి గ్రహము మనకి శక్తికి అలాగే మన మేధస్సుకి కూడా ప్రతీకగా చెబుతారు. మనకి ఈ గ్రహాలలో 3వ గ్రహమైనటువంటి యురేనస్ కూడా మనకి ఈ యొక్క రాజయోగం ద్వారా మనకి చక్కనైనటువంటి ఫలితాలు అందిస్తున్నారు. ప్రధానముగా మనకి వృషభ రాశి వారికి చక్కనైనటువంటి అభివృద్ధి ఉన్నది. వృషభ రాశి వారికి ఈ రాజయోగం అంతా కూడా 9వ స్థానం ద్వారా ఏర్పడడం ద్వారా వారికి చక్కనైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో చక్కనైనటువంటి మన్ననలు అందుకోవడం కానీ లేదా వారికి కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అలాగే వృషభ రాశి వారి యొక్క ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో వారి యొక్క జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఇంకా వారికి సమాజంలో చక్కనైనటువంటి గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇంకా వృత్తి వ్యాపారాలలో కూడా చక్కనైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది వారికి. ఇక కుంభరాశి వారికి ఎవరైతే సొంత ఇంటి కళ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వారికి ఆ సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సొంతంగా కారు కొనుక్కుందాము, కారు యోగం అంటే వాహన యోగం ఉన్నవారికి కూడా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వాహన యోగం కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి కుంభరాశి వారికి కూడా చక్కనైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతున్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో కూడా వారు అభివృద్ధి కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మీనరాశి వారు, మీనరాశి వారికి కూడా వారు ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు అంటే వారికి ఉద్యోగం కూడా అత్యంత అంటే మంచి బెనిఫిట్స్తో ఉన్నటువంటి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారు కోరుకున్నటువంటి ఉద్యోగంతో పాటు మంచి ప్యాకేజీ రూపంలో అంటే వారు ఎక్కువ శాలరీతో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా వారికి కూడా ఉద్యోగ ప్రయత్నంలో కానీ వ్యాపార ప్రయత్నంలో కానీ చాలా మంచి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇంకా వీరు కూడా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అలాగే ఉద్యోగ అభివృద్ధిలో కానీ చాలా మంచి విషయాలన్నీ కూడా మంచి చక్కనైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కనబరుస్తూ ఉంటారు. ఇంకా వీరికి ఆకస్మిక ధనలాభం పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నవపంచమ రాజయోగం వల్ల ప్రధానంగా వృషభ రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు ప్రయోజనాలు అనేటటువంటివి పొందుతూ ఉన్నారు. ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా చక్కనైనటువంటి ప్రయోజనాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.